హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మ్యూచువల్ ఫండ్స్ అని మనం వింటూ ఉన్నాము. కాకపోతే ఆ మ్యూచువల్ ఫండ్స్ బ్యాక్ ఎండ్లో ఆ టెక్నాలజీ అనేది ఎలా ఉంటుంది? యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్ని మనం నమ్మచ్చా? ఆ సెక్యూరిటీ కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చాలామందికి తెలియదు. మరి ఈ వీడియోలో మాత్రం వాటి గురించి తెలియజేయడానికి మనతో పాటు కూడా పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణం గారు కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, మనం మ్యూచువల్ ఫండ్స్ అని వింటూ ఉంటాము. మ్యూచువల్ ఫండ్స్ యొక్క ప్యాటర్న్ అనేది చూస్తే, సో మనము ఇంటి దగ్గర ఎప్పుడైనా కానీ సో చిట్టీలు వేస్తూ ఉంటాం. సో ఆ టైప్లోనే అనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఎంతవరకు సెక్యూర్ అంటే గవర్నమెంట్ రెగ్యులేటరీ అంటే దాని ద్వారానే ఇది రన్ అవుతూ ఉంటుందా, లేకపోతే ఇలాంటి బోల్డెన్ డౌట్స్ అనేది కూడా నా మైండ్లో ఉన్నాయి. అవునండి, చాలామందికి మీరు మంచి క్వశ్చన్ ఇది, మంచి టాపిక్ ఇది. ఎందుకు అంటే ఒక కొత్త పర్సన్, ఇప్పుడు యంగ్స్టర్ కానీ లేకపోతే చాలా ఏజ్ ఓల్డ్ ఉన్న వాళ్ళకి కానీ అసలు బ్యాక్ ఎండ్లో ఏమవుతుందని ఎవరికి తెలియదు. మ్యూచువల్ ఫండ్ అంటే జస్ట్ లైక్ ఒక ఇన్సూరెన్స్ కానీ, జస్ట్ లైక్ ఒక యూలిప్ కానీ, మనకి బ్యాంక్స్లలో కానీ బయట ఎక్కడన్నా ఏజెంట్స్తో నమ్మి ప్రోడక్ట్ అనేసి అనుకుంటున్నారు. సో దీనికి మీకు క్లియర్గా చెప్పాలి అంటే మనకి యాంఫీ అనేది ఉంటుందండి. యాంఫీ, సెబీ, వీళ్ళ రెగ్యులేటరీ ప్రకారము, వీళ్ళు ఇచ్చిన నామ్స్ ప్రకారము అనేది ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అనేది రన్ అవుతుంటుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇది ఎవరెవరు చేస్తారు అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంది అంటే ఒక సెట్ ఆఫ్ కంపెనీస్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో 44 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. 44 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అంటే వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే ఫండ్స్ తీసుకొని మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ రీటైల్ ఇన్వెస్టర్స్కి ఇస్తామని ఒప్పుకొని కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ. దాంట్లోనే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఐసిఐసి మ్యూచువల్ ఫండ్, నిప్పాన్, ఇలా చాలా రకాల ఫండ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. అవి 44 ఉన్నాయి టోటల్ ఇండియాలో. వాళ్ళందరూ గవర్నమెంట్ రూల్స్కి అలైన్ అయ్యి గవర్నమెంట్ రెగ్యులేటరీస్ పాటిస్తూ ఎవ్రీ క్వార్టర్లీ, ఎవ్రీ ఇయర్ వాళ్ళకి డిస్క్లోజ్ చేస్తూ ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నారు, ఏ కంపెనీస్లో చేస్తున్నారు, కంప్లీట్గా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటుంటారు రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర. ఓకే, అది ప్రొసీజర్. ఇంకొకటి, ఫర్ సపోజ్ ఎవరైనా ఇన్వెస్టర్ ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేశారనుకుందాం, వాళ్ళు ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఫండ్లో అమౌంట్ ఎక్కడ పోతుంది అనేది కూడా మీకు డీటెయిల్స్గా ఉంటుంది. ఓకే, లెవెల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ నిపాన్ మ్యూచువల్ ఫండ్ ఉంది. మ్యూచువల్ ఫండ్లో ఒక ఫండ్లో మీరు ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారు. మీ 10,000 రూపీస్ పర్సంటేజ్ వైజ్గా ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసారు అనేది తెలుసుకోవడానికి మీరు ఫ్యాక్ట్ షీట్ అనేసి ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, మీరు గూగుల్లో మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఫ్యాక్ట్ షీట్ అనేసి మీరు టైప్ చేసి చూస్తే ఆ కంపెనీ వాళ్ళు ఆ అమౌంట్ని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారు మీకు డీటెయిల్గా డిస్క్లోజ్ చేస్తారు. సో ఈ లెవెల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ మీకు ఎక్కడా దొరకదు. ఓకే, మనం చిట్ ఫండ్స్తో కంపేర్ చేస్తాం. ఎందుకు కంపేర్ చేస్తాము అంటే మంత్లీ మనం అమౌంట్ కడుతున్నాం కాబట్టి చిట్ ఫండ్తో కంపేర్ చేస్తాం. కానీ చిట్ ఫండ్ వాళ్ళు అమౌంట్ రొటేషన్ చేస్తుంటారు. సో దట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ దట్ విల్ బి డిఫరెంట్. కానీ ఇది గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవుతూ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారని కంప్లీట్గా డిస్క్లోజ్ చేస్తారు. అది బేసిక్ లెవెల్లో, అంటే మ్యాక్రో లెవెల్లో అదే అవుతుంటుంది. మైక్రో లెవెల్లో ఏమవుతుంటుంది అంటే ఫర్ సపోజ్ ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఆ ఇన్వెస్టర్ ఎవరు అనేది ఫస్ట్ క్వశ్చన్ చేసేది ఏఎంసీ వాళ్ళు. ఎట్లా కన్ఫర్మ్ చేసుకున్నారంటే కేవైసీ. మీ కేవైసీతోని ఈ ఇన్వెస్టర్, ఈ ఆధార్ కార్డు, ఈ పాన్ కార్డు ఉన్న వాళ్ళు ఇంత అమౌంట్ ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేసి క్లియర్ డిస్క్లోజర్ ఉంటుంది. ఓకే, ఈ డిస్క్లోజర్తోని వాళ్ళ అమౌంట్లో ఆ ఏఎంసీలో ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఇది సిస్టమేటిక్ ప్రాసెస్లో వెళ్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైనా విత్డ్రాల్ చేయాలి అనుకున్నప్పుడు మీకు నామినీస్ ఉంటారు. మీరు చేసుకున్న ప్రతి ఫండ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు నామినీస్ ఎంటర్ చేయాల్సిందే ఖచ్చితంగా. లాస్ట్ ఇయర్ అది మ్యాండేటరీ కూడా చేశారనమాట. ఇప్పుడు కొంచెం రూల్స్ లూజన్ చేశారు, కానీ లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే నామినీస్ లేకపోతే ఎస్ఐపీస్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. నామినీస్ లేకపోతే క్యాన్సిల్ చేసేవాళ్ళు, ఎస్ఐపీస్ క్యాన్సిల్ చేసేసారు గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా క్లెయిమ్ వచ్చింది, ఇప్పుడు సపోజ్ ఎస్ఐపీ చేసిన పర్సన్ డెత్ అయ్యారు అనుకోండి, నామినీస్ లేకపోతే ఆ ఫండ్ క్లెయిమ్ చేయడానికి ఎవరు రాకపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఇన్వెస్టర్ లాస్ అవుతాడు అని చెప్పేసి నామినీస్ కూడా మ్యాండేటరీ చేశారు కొద్ది రోజులు. ఓకే, సో అంటే మీరు ఒక ఇన్ కేసు ఇన్వెస్ట్ చేసిన పర్సన్ లేరు అంటే వాళ్ళ నామినీస్ కూడా అమౌంట్ వెళ్ళిపోతుంది. అది ఫస్ట్. సెకండ్ థింగ్, సో అంటే ఇప్పుడు దీనిలో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, సో ప్రెసెంట్ ఎస్ఐపీస్ చేస్తున్న వాళ్ళు అంటే నామినీస్ అనేది ఇప్పుడు రెగ్యులేటరీ చేశారా, లేకపోతే ఇంతకుముందు ఉండి ఇప్పుడు ఖచ్చితంగా మీరు చేసుకోవాలి. యాజ్ ఎన్ ఇన్వెస్టర్ మాత్రం మీరు చేసుకోవాలి. ఓకే, అది మ్యాండేటరీ ఉన్నా లేకపోయినా మాత్రం మీరైతే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఒకవేళ మ్యారీడ్ అయితే వైఫ్ పేరు కానీ, లేకపోతే ఏజ్ సంబంధించిన నామినీస్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే.
ఆ నామినీ స్పెల్లింగ్స్ కూడా మీకు ఇన్ డీటెయిల్గా చూస్తారండి. ఓకే. క్లెయిమ్ వచ్చినప్పుడు ఈవెన్ ఏ సింగిల్ లెటర్ డిఫరెన్స్ ఉన్నా కూడా కంప్లీట్ డాక్యుమెంటేషన్ డిఫరెంట్ అవుతుంది. సెట్ ఆఫ్ రూల్స్ అనేది చాలా స్ట్రింజెంట్గా ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లయింట్ ఉన్నారు, ఒక 10 years కింద ఈఎల్ఎస్ఎస్ ఫండ్, ట్యాక్స్ సేవర్ ఫండ్లలో 1 lakh ఏదో ఇన్వెస్ట్ చేశారు. అతను మర్చిపోయాడు అనమాట, అప్పుడు చేసి మర్చిపోయాడు. అప్పుడు అతను ఐసిఐసి బ్యాంక్ ఉండే, ఇప్పుడు ఆ అమౌంట్ మళ్ళీ విత్డ్రాల్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఆ ఐసిఐసి బ్యాంక్ క్లోజ్ అయింది. ఆయన అమౌంట్ ఆయనకు రావట్లేదు, ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ చేంజ్ అయిపోయింది. ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయంటే ఇన్వెస్టరే ఏఎంసీకి వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసి నేనే పర్సన్ని, ఇది నా పాన్ కార్డ్, ఇది నా ఆధార్ కార్డ్ అన్ని డిస్క్లోజ్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసి విత్ ఇన్ 1 week అమౌంట్ అతనికి వచ్చేసింది. ఓకే. ఇక్కడ ఇన్వెస్టర్ అమౌంట్ని ప్రొటెక్ట్ చేయడం అంతే. ఇన్వెస్టర్ అమౌంట్ని ఏమంటారు పక్కగా దారి పట్టేయడం కాదు. ఓకే. అతనే క్లెయిమ్ చేస్తున్నాడు కాబట్టి నా పేరు ఈ అకౌంట్ నాది చేంజ్ అయిపోయింది సో అండ్ సో. అంటే ప్రతి ఇష్యూకి మీకు ప్రతి ఎంత ఎంత సెక్యూరిటీ ఎంత టైటన్గా ఉంటుందంటే, మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ కూడా చేస్తున్నాం కదా మనం. ఇప్పుడు సపోజ్ మన బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి ఎస్ఐపిస్ వెళ్ళిపోతున్నాయి, వేరే బ్యాంక్ అకౌంట్లో విత్డ్రాల్ చేసుకోవాలంటే కూడా కుదరదు. ఓకే. ఇప్పుడు సపోజ్ మనం గ్రో యాప్ అందరూ యూజ్ చేస్తున్నారు ఎస్ఐపిస్కి. గ్రోలో మీరు ఇన్వెస్ట్ చేస్తుంటారు, వేరే ఫండ్లోకి వేరే బ్యాంక్ అకౌంట్ పెట్టేసుకుని దానికల్లి విత్డ్రాల్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ వేరే ఏదో పర్సన్ ఉన్నాడు, ఏఎంసీలో ఏదో పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ మీ అకౌంట్లోకి వెళ్ళి అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవాలంటే కూడా రాదు. ఓకే. సో సేమ్ కేవైసీ అదంతా చాలా స్ట్రింజెంట్గా ఉంటుంది అనమాట బ్యాక్ అండ్ ప్రాసెస్. అండ్ సెకండ్ థింగ్, మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో డెఫినెట్గా మీ దగ్గర ఉండాల్సిన అప్లికేషన్ చెప్తాను నేను. ఎంఎఫ్ సెంట్రల్. ఎంఎఫ్ సెంట్రల్. ఓకే. ఎం ఫర్ మ్యూచువల్ ఫండ్స్, ఎంఎఫ్ అంటే మ్యూచువల్ ఫండ్స్, సెంట్రల్. ఎంఎఫ్ సెంట్రల్ అనే అప్లికేషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. ఓకే. మీరు గ్రోలో ఇన్వెస్ట్ చేసినా, అప్స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినా, ఏ అప్లికేషన్లో ఇన్వెస్ట్ చేసినా కానీ మీరు మ్యూచువల్ ఫండ్ ఎంఎఫ్ సెంట్రల్ అప్లికేషన్ మాత్రం డెఫినెట్గా ఇన్స్టాల్ చేయాల్సిందే. ఎందుకు అంటే రీసెంట్గా ఒక ఇష్యూ వచ్చింది. గ్రో అప్లికేషన్లో ఒక అతను క్లెయిమ్ చేశాడు ఏంటంటే, గ్రో అప్లికేషన్లో అతను ఇన్వెస్ట్ చేస్తున్నాడు కానీ రియల్ టైంలో అతనికి ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది అతన్ని ఫోలియో అకౌంట్లో రిఫ్లెక్ట్ కాలేదు. ఓకే. సో గవర్నమెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకునేది. గ్రో అప్లికేషన్ మీద ఇట్లాంటి ఛాలెంజెస్ ఉంటాయి. అంటే అందుకే నేను నా ఇన్వెస్టర్స్ మాత్రం ఖచ్చితంగా చెప్తాను, మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని ఇప్పటికీ నమ్మకండి. ఓకే. ఈరోజు గ్రోది మీద అలిగేషన్ వచ్చింది, రేపు పొద్దున పేటిఎం మీద రావచ్చు. అవును, రేపు పొద్దున మీద ఫోన్పే మీద కూడా రావచ్చు. రావాలని ఎవరు కోరుకోరు కానీ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. ఇప్పుడు పేటిఎం రాత్రి ఆ ఫర్మ్ ఒకవేళ బ్యాడ్ కండిషన్స్లోకి వెళ్ళిపోయి బ్యాంక్రప్సీ అయింది అనుకోండి, యూ విల్ ఫేస్ సమ్ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ ఎస్ఐపిస్, సమ్ డిస్టర్బెన్స్. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఎవరి దగ్గర అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో ఆ కంపెనీది షేర్ తగ్గినా పెరిగినా ఏదైనా కానీ ఆ ఆలోచనలు మాత్రం మైండ్లో ఉంటాయి. అంటే అది కంపెనీ ఉంటుంది కదా లాంగ్ టర్మ్. అందుకే మీరు ఎంఎఫ్ సెంట్రల్ ఇన్స్టాల్ చేసుకోండి. ఎంఎఫ్ సెంట్రల్ ఈజ్ కంబైన్డ్ ఆఫ్ క్యామ్స్ అండ్ కేఎఫ్ ఇంటెక్. అంటే మీరు ఏ మ్యూచువల్ ఫండ్లో ఎక్కడ ఒక 500 రూపీస్ ఇన్వెస్ట్ చేసినా మీకు ఎంఎఫ్ సెంట్రల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. త్రూ అడ్వైజర్తో చేసినా వితౌట్ అడ్వైజర్తో చేసినా కూడా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీకు గవర్నమెంట్ ఇంత ఫెసిలిటీస్ ఇస్తుంది, ఇంత ప్రొటెక్షన్ ఇస్తుంది. సో మీ అమౌంట్ గురించి మీరు ఎప్పుడూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఎంఎఫ్ సెంట్రల్లో 24/7 మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. మీ అమౌంట్ పెరిగినా తగ్గినా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవాలంటే కూడా ఎంఎఫ్ సెంట్రల్కి వెళ్ళి విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఓకే. జస్ట్ ఒక ట్యాప్ చేసుకుంటే విత్ ఇన్ 2 days మీ అకౌంట్లోకి అమౌంట్ పడిపోతాయి, 2 working daysలో. ఒక పర్సనల్ డౌట్, ఎంఎఫ్ సెంట్రల్ అనేది ఇట్స్ ఏ గవర్నమెంట్ యాప్ ఆర్ ఇట్స్ అది కూడా ఒక థర్డ్ పార్టీ యాపా? అంటే ఇది ఎలా ఉంటుందంటే క్యామ్స్ అండ్ కేఎఫ్ ఇంటెక్ అనేసి 2 entities అండి ఇవి. ఓకే. వాళ్ళు ఏం చేశారు అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్కి సర్వీస్ ఇవ్వడానికి వాళ్ళు టైప్ అయ్యారు. అంటే ఇప్పుడు సపోజ్ 44 మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ అని చెప్పాను కదా, అన్ని కంపెనీస్ ఒకరే హ్యాండిల్ చేయకుండా ఇద్దరు స్ప్లిట్ చేసుకుని అంటే ఇద్దరు టేక్అవుట్ చేశారు. ఈ ఇద్దరు కంబైన్డ్ చేసిన అప్లికేషన్ అనమాట ఇది. ఓకే. సో మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఈ 44 మ్యూచువల్ ఫండ్స్లో ఇక్కడ ఒక 100 రూపీస్ కానీ ఇక్కడ 500 రూపీస్ ఇన్వెస్ట్ చేసినా కానీ వీళ్ళ కోఆర్డినేషన్ ఉంది కాబట్టి మనకు ఆ అమౌంట్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. మీరు ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్లో మీకు అమౌంట్ రిఫ్లెక్ట్ అయ్యేది కూడా ఎంఎఫ్ సెంట్రల్ నుంచి వెళ్ళే డేటానే. ఓకే. ఓకే. సో ఎంఎఫ్ సెంట్రల్ నుంచి దెన్ లేటర్ థర్డ్ పార్టీ యాప్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ. మీడియేటింగ్ కైండ్ ఆఫ్. ఎగ్జాక్ట్లీ. మనము ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం హోల్సేలర్ దగ్గరికి వెళ్తాం, ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి. ఇది హోల్సేలర్ టైప్ అనమాట. ఓకే. మెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ అవుతుంది, మెయిన్ డేటా ఎక్కడ వస్తుంది ఎంఎఫ్ సెంట్రల్లో. ఇంకో అలిగేషన్ వచ్చింది నా క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి, గ్రో అప్లికేషన్లో వాళ్ళు అమౌంట్ విత్డ్రాల్ చేసినా కూడా విత్ ఇన్ ఏ వీక్లో వాళ్ళు అమౌంట్ విత్డ్రాల్ చేయలేకపోయారు.
ఆ కొన్ని వాటిలలో ఇలా జరుగుతుంది. అది టెక్నికల్ గ్లించ్ అని వాళ్ళు చెప్తారు, కానీ రియల్ టైంలో మీరు సపోజ్ ఒక 1 CR 2 CR హోల్డింగ్స్ మీరు పెట్టుకొని మీకు ఆ టెక్నికల్ గ్లించ్ వస్తే మీరు ఆ టెన్షన్ తీసుకోగలుగుతారా? లేదు. అందుకే మీరు డెఫినెట్గా ఎంఎస్ సెంట్రల్ ఇన్స్టాల్ చేసుకోండి. ఒక అడ్వైజర్ పెట్టుకోండి, ఎవరినైనా సరే ఒక అడ్వైజర్ని పెట్టుకుంటే మీకు రియల్ టైంలో ఇక్కడ ఏ ఇష్యూ వచ్చినా కానీ మీకు ఇక్కడ మీకు ఛాన్సెస్ ఉండవు అనమాట. ఓకే, ఇష్యూస్ వచ్చే అవకాశం అనేది కూడా చాలా తగ్గిపోతుంది, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తగ్గిపోతుంది. ఓకే. కానీ గవర్నమెంట్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఆల్రెడీ చాలా తీసేసుకునేది. ఎందుకు అంటే ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వచ్చేసి 50 lakh crores వర్త్ ఆఫ్ అసెట్స్ మేనేజ్ చేస్తుంది. ఓకే. నాట్ ఈవెన్ స్మాల్ థింగ్. మీకు ఒక ఎస్బీఐలోనే 10 lakh crores ఆఫ్ అమౌంట్ ఉందన్నమాట. జస్ట్ కంపారిజన్ చెక్ చెప్తున్నాను, మన తెలంగాణ స్టేట్ క్యాపిటల్ బడ్జెట్ 3 lakh crores అనమాట. సో ఆల్మోస్ట్ 3 times ఆఫ్ క్యాపిటల్ మన స్టేట్ క్యాపిటల్ బడ్జెట్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ దగ్గరనే ఉంది. సో అంత పెద్ద అసెట్స్ మేనేజ్ చేస్తున్నారు. సో వాళ్ళు అవి మేనేజ్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఎంత సీరియస్గా ప్రికాషన్స్ తీసుకుంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో మనం ఎస్ఐపిఎస్ కానీ లంసమ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ అనేది అంత చిన్నది కాదండి, చాలా పెద్దది. చాలా పెద్ద వాళ్ళు ఉంటారు దీంట్లో. గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్, ఒక చిన్న అలిగేషన్ వచ్చినా కూడా గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. మీకు రెగ్యులేటరీ రిలేటెడ్లో కానీ ఎక్కడైనా ఏది ఇష్యూ ఉన్నా కానీ మీరు డైరెక్ట్ సెబీకి యాంఫీకి కానీ మీరు రిజిస్టర్ కంప్లైంట్ కూడా రేజ్ చేయొచ్చు. అండ్ మీరు కూడా యాంఫీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాబట్టి సో ఈ పాయింట్స్ కూడా చాలా చక్కగా చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సపోజ్ నేను యాంఫీ రిజిస్టర్డ్ కాబట్టి నేను మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుతున్నాను. చాలా మంది అసలు మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడతారు కానీ వాళ్ళు అసలు యాంఫీ రిజిస్ట్రేషన్ ఉందా లేదో కూడా మనకు తెలియదు. రైట్. సో వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు, ఓకే, కానీ కంప్లీట్ అడ్వైజరీ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాటి గురించి ఇన్ అండ్ అవుట్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దే క్యాన్ టాక్ అబౌట్ దెమ్. సో గవర్నమెంట్ ఈ రెగ్యులేషన్ తీసుకొచ్చింది మన ఇన్వెస్టర్ మనీని ప్రొటెక్ట్ చేసుకోవడానికే. ఇప్పుడు సపోజ్ ఒక 5,000 పెట్టి అతను అమౌంట్ లాస్ కావద్దని గవర్నమెంట్ ఇదంతా ప్రికాషన్స్ తీసుకోవడం అనమాట. ఎవ్రీ పెనీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ అనమాట. సో నిజంగా అయితే అంటే మన ఈ ఇంటర్వ్యూ ద్వారా నాకు బాగా అర్థమైంది ఏంటంటే సో థర్డ్ పార్టీ యాప్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎంఎఫ్ సెంట్రల్ అనే యాప్ మాత్రం మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్పేసి డెఫినెట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎంఎఫ్ సెంట్రల్ మాత్రం మీకు ఏ అప్లికేషన్ ఉన్నా లేకపోయినా మాత్రం ఎంఎఫ్ సెంట్రల్ మాత్రం డెఫినెట్గా యూజ్ చేసుకోండి. మీకు కస్టమర్ కేర్ సపోర్ట్ కానీ చాలా మంచిగా ఉంటుంది ఎంఎఫ్ సెంట్రల్లో. మీకు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అంటే వర్కింగ్ డేస్లో మీకు ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా కానీ మీకు స్టేట్మెంట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ, ఫండ్ ట్రాన్స్ఫర్ కానీ, వీటి రిడమ్షన్ కానీ, కొత్త ఎస్ఐపిఎస్ రిజిస్ట్రేషన్ అన్ని ఫ్యాక్ట్ షీట్ కానీ అన్ని మీకు ఫ్యాక్ట్ షీట్ అనేది గూగుల్లో ఉంటుంది, అక్కడ ఉండదు. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే వన్ పాయింట్ సొల్యూషన్ లాగా ఎంఎఫ్ సెంట్రల్ మీకు వర్క్ అవుతుంది అనమాట. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో బ్యాక్ ఎండ్లో జరిగే టెక్నాలజీ గురించి కానీ ఎవ్రీథింగ్ చాలా ఇన్ అండ్ అవుట్గా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ అండి. సో గైస్, మరి మ్యూచువల్ ఫండ్స్లో బ్యాక్ ఎండ్లో జరిగే టెక్నాలజీ ఎలా ఉంటుంది ఏంటి అనే వాటి గురించి కూడా మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణం గారు చాలా చక్కగా వివరించారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.